పత్రిజీ ఆరాధనోత్సవాలు చివరి రోజు స్వాగతం సుస్వాగతం. ఇందులోని ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా ధ్యాన విద్యార్థులను ధ్యాన యువతను తయారు చేయటం ఎంత అవసరమో, వారికి ధ్యానం నేర్పించడం ఎంత అవసరమో ఎంతోమందికి ఎన్నో స్కూల్స్లో పిరమిడ్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ మరియు ధ్యాన యువ లైవ్ ప్రోగ్రామ్స్ని మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేటి ధ్యాన యువలో మనం పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ గురించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి విజన్ని ముందుకు తీసుకెళ్తున్న సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ మోడల్ స్కూల్స్ ఫౌండర్ కాసిని ఆనంద్ ప్రసాద్ గారు. వారు తెలంగాణ మూమెంట్ని ఉధృతంగా తీసుకొచ్చారు. పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించినప్పటికీ 2011, 12, 13 3 సంవత్సరాలు ఉధృతంగా ధ్యాన తెలంగాణ అని అన్ని తెలంగాణ జిల్లాల్లో యువతను పెద్దవాళ్లను అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక పెద్ద మూమెంట్ని తీసుకొచ్చి ప్రస్తుతం పిరమిడ్ మోడల్ స్కూల్స్ ఫౌండర్గా ఉన్నారు. వారితో మాట్లాడి ఈరోజు అసలు పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ ప్రసాద్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పిఎంసి ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రిజీ ఆరాధనోత్సవాలకు ఈరోజు నన్ను ఈ విధంగా ఆహ్వానించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. సో పత్రిజీ విజన్ మీకు తెలుసు. మీరు ఒక యువకుడుగా ఉన్నప్పుడే పత్రిజీని కలిశారు. ఎస్. ఫస్ట్ అసలు మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు పత్రిజీని కలిశారు? ముందు అది చెప్పండి. నేను మొట్టమొదట నా వయసు 32 ఏళ్ళు. మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు. మిడిల్ ఏజ్. మిడిల్ అంటే యువనే. యువ 40 ఇయర్స్. మనకి ఎడ్యుకేషన్ దాదాపు 25 ఇయర్స్. కొంచెం అటు ఇటు ఒక 5-6 ఏళ్ళు మనం ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఆ టైంలో ఇంకా మనం యువకులుగానే ఉన్నాం. రైట్. ఆ యువకుడుగా ఉన్నప్పుడు నాకు నేను చదువుకున్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో, నేను నేర్చుకున్నటువంటి విద్య నా జీవితంలో నాకు ఉపయోగపడలేదు. 32 ఏళ్ళు అంటే ఒక 7-8 ఏళ్ల నుంచి నేను ప్రారంభిస్తే మన లైఫ్ని అయితే ఉన్నారు. నేను మలేషియా వెళ్ళాను. ఒక 5 ఏళ్ళు అక్కడ సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. దాదాపు ₹1 కోటి దాకా సంపాదించాను. భౌతిక జీవితంలో ఎంత సంపాదించినా ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికల్లా ఒక అసంతృప్తి. అంత డబ్బున్నా ఏదో తెలియని అసంతృప్తి ఉంది. డబ్బు పోయింది. ఆ సొసైటీలో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో స్వామీజీలు, మనం ఏదైతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో, నేను అన్ని ఆర్గనైజేషన్స్, కేవలం హిందూ మతమే కాదు, క్రిస్టియన్ మతం, అలాగే ముస్లిం, అన్ని రూట్లో చూశాను. నేను ఎక్కడ చూసినా కూడా ఒక క్లారిటీ లేదు. ఏదో ఫాలోయింగ్ ఉంది తప్ప నేర్చుకోవడానికి కానీ, ఒక అద్భుతంగా తయారు కావడానికి కానీ ఒక మార్గం అనేది నాకు అర్థం కాలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బయట సమాజం ఎలాగైతే అందరినీ ఫాలో చేస్తుందో ఇక్కడ కూడా ఆ సంస్థల్ని వాళ్ళను ఫాలో చేయడమే గమనించాను. సో ఇప్పుడు మరి పత్రిజీని కలిసిన తర్వాత ఏం జరిగింది మీకు? అంతా ఒక యువత పత్రిజీ లాంటి ఒక గురువుతో ఇన్స్పైర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మీకేం ఇన్స్పిరేషన్ ఇచ్చింది? బయట ప్రపంచంలో ఇంత చూసిన తర్వాత అక్కడ ఏదైతే చెప్తున్నారో, మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, అలాగే స్కూల్స్, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న గురువులు, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది వాళ్ళు జీవించట్లేదు 100%. ఎలా అంటే ఇప్పుడు మన పేరెంట్స్, సపోజ్ మా ఫాదర్ ఉన్నారు, ఆయన చైన్ స్మోకర్. మామూలుగా పేరెంట్స్ ఏదైతే చేస్తుంటారో పిల్లలు కూడా అదే చేస్తుంటారు. ఒక్కొక్కసారి రివర్స్ కూడా ఉంటారు. అంటే బాగా వాళ్ళు కనుక ఏదైనా దెబ్బతిని ఉంటే రివర్స్ అవుతారు. సో ఆయన అంత పెద్ద దెబ్బతిని లేదు కాబట్టి, భౌతిక జీవితంలో ఆయన బాగానే ఉన్నారు కాబట్టి ఆయన్ని ఫాలో అవుతున్నాను. ఆ తరుణంలో నేను కూడా సిగరెట్ తాగా. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్. రోడ్లకర ఇరిగేదాకా కొట్టారు నన్ను. ఓకే. వారు ఏదైతే చేస్తున్నారో అది మనం చేసినప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే మన టీచర్స్ ఉంటారు, వాళ్ళు మనకి చాలా నీతి కబుర్లు చెప్తారు, కానీ వాళ్ళు అవన్నీ వాళ్ళు సొసైటీలో చేస్తుండగా మనం చూస్తుంటాం.
వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఆచరించట్లేదు. అలాగే గురువులు ఇదంతా మీరు గమనించారు. గమనిస్తున్నారు చిన్నప్పటి నుంచి. 32 ఏళ్ళు వరకు ఇదే గమనిస్తున్నా. విలేజ్ లో మనం చిన్నప్పుడు సమాజంలో చూస్తున్నాం కదా, నేను సమాజాన్ని చూస్తూనే పెరిగాను. ఎడ్యుకేషన్ లో నేను అంత పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు, ఎందుకంటే ఇంజనీరింగ్ చేసినప్పటికీ యావరేజ్ స్టూడెంట్. మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా మీరు ప్రపంచాన్ని చదివా. సో నేను నాకు బట్టి పట్టడము ఇట్లాంటి నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. సో అబ్జర్వేషన్, సొసైటీని అబ్జర్వ్ చేస్తూ సొసైటీకి ఏం కావాలి, నేను డిప్లొమా అయిపోయిన వెంటనే నేను మలేషియా వెళ్ళి నా సొంత కంపెనీ పెట్టానంటే నేను అంత అబ్జర్వ్ చేసి ఏ స్థాయిలో నేను అప్డేట్ అయ్యాను అనేది. 25వ ఏటనే కంపెనీ పెట్టారు మీరు నిజానికి. అంటే చదువు అయిపోయిన వెంటనే అందరూ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటారు. నేను ఉద్యోగం కోసం వెళ్ళా సింగపూర్. ఓకే. దాదాపు ఒక 300 కన్సల్టెన్సీ ఆఫీసులు తిరిగా. వాళ్ళందరినీ తిరిగిన తర్వాత నాకంటే వీళ్ళకి ఏం పెద్ద తెలివితేటలు లేవని నాకు అర్థమైంది. ఓకే. ఈ పని నేను చేయకూడదని నేనే కంపెనీ పెట్టాను. సింగపూర్ లో పెట్టారు, మలేషియాలోనే పెట్టారు. సింగపూర్ లో నాకు వీసా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ. వెంటనే నేను పక్కనే మలేషియా వెళ్ళాను, అక్కడ స్టార్ట్ చేశారు. మీరే ఓన్ ఆర్గనైజేషన్. అంటే 25వ ఏట చదువు అయిపోయిన వెంటనే జాబ్ కోసం వెతుకుతూ ఎంప్లాయ్ అవ్వాలనుకుని ఎంటర్ప్రీనర్ అయ్యారు. అంత తృప్తి లేదు, ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉంది. నేను డిప్లొమా అయిపోయిన వెంటనే ఇంటికి దగ్గరకు వెళ్ళాను, ఒక చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేశాను. అక్కడ నాకు అంత రుచించలేదు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని తిరిగాను. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. మనం ఏదైతే చెప్తున్నామో అదే చేయాలని నేను ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా. చిన్నప్పటి నుంచి ఆ బీజాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్తున్నదే చేయకపోతే కరెక్ట్ కాదు కదా. సో ఆ క్లారిటీ నాకు మిస్ అవుతుంది ప్రతి చోట. సో నేను అందుకనే ఎవరి దగ్గర పని చేయలేకపోయా. సో నేను ఏదైతే చేయాలనుకున్నా అదే చేస్తే, బట్ సొసైటీలో ఏదైతే రాజ్యాంగం చట్టం ఉందో ఆ చట్టాల్లో కూడా లొసుగులు ఉన్నాయి. లంచాలు ఇవ్వకుండా లేకపోతే మోసాలు చేయకుండా అక్కడ కూడా మనం ఏం చేయలేము. ఏదైనా రాజకీయ నాయకులతో మనం కుమ్మక్కు అవ్వాలి, లేదా ఏదైనా ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలని అర్థమైంది తప్ప. మరి ఇప్పుడు 32వ ఏట ఇవన్నీ చేశారు, డబ్బు సంపాదించారు. పత్రిజీని కలిసిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? పత్రిజీ ఏం చెప్తున్నారో అది చేస్తున్నారు. అది అక్కడే నాకు క్లారిటీ వచ్చింది. ఏమి చెప్తున్నారో అది ఆచరిస్తున్నారు. సో ఆయన ఇంతకు ముందు నేను ఎన్నో పుస్తకాల్లో చదివాను, చాలా మంది స్వామీజీలు చెప్తుంటారు అందరూ దేవుళ్ళే, అందరిలో దేవుడు ఉన్నాడని. కానీ వాళ్ళు సపరేట్ గా ఉంటారు, ప్రజలతో కలవరు. అంటే దేవుళ్ళు లేనప్పుడు వాళ్ళు కాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, వాళ్ళు. సో అది క్లారిటీ అక్కడ మిస్ అవుతుంది. సో దూరం మనం ఏదో అంటరాని వాళ్ళలాగా చూస్తుంటారు. దేవుడు లేనప్పుడు మనల్ని అంటరానికి వాళ్ళు ఎందుకు చూస్తారు? అహం బ్రహ్మస్మి అన్నప్పుడు అందరూ ఒకటే అన్నది మీ భావన. ఆ పుస్తకాలు చదివాము, ఎంతో మంది చెప్తుండగా అన్నాం, కానీ నేను దేవుడు అనే క్లారిటీ ఎప్పుడు లేదు. పత్రిజీని కలిసిన తర్వాత ఆయన అహమాత్మ, అయం బ్రహ్మాత్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అవి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ సార్ నోట్లోంచి విన్న తర్వాత ఆయన ఆచరిస్తుండగా మనం చూస్తుండగా అది అర్థమవుతుంది, క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఒక యువకుడుగా మీకు ఏదైనా కెరియర్, హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఉండాలి. ఇదేంటి మీరు అహం బ్రహ్మస్వి ఈ పదాలు మీకు ఎందుకు ఆకట్టుకున్నాయి? ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను ఒక 10th క్లాస్ వరకు క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో చదువుకున్నా. వాళ్ళు చేసే సర్వీస్ అంతా నచ్చింది. బట్ వాళ్ళు కూడా అక్కడ కూడా ఎక్కడో ఒక చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి ఇప్పుడు మాట్లాడకూడదు అనుకోండి. ఎక్కడో ఒక దగ్గర సమాజం కోసం అణిగిమణి ఉండాల్సి వస్తుంది. అప్పుడు షిరిడి నేను ఫాదర్ అవ్వాలనుకున్నా యాక్చువల్గా. మా ఫాదర్ ఒప్పుకోలేదు దానికి. సో అప్పుడు సరే మనం హిందూ కదా, మరి హిందూ ఆచరణలో ఆ షిరిడి సాయిబాబాకు దగ్గరగా ఉన్న అది దయానమయుడు, కరుణమయుడు హీరో ఉన్నాడు కదా, ఆయనే షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర సినిమా కూడా తీశాడు. సో అప్పుడు షిరిడి సాయి జీవిత చరిత్ర నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు చూసా. సినిమా చూసి అసలు ఈయన జీవితం ఏంటో తెలుసుకుందామని పుస్తకం కొనుక్కొని చదివా. ఒక పారాయణ లాగా చేశా. సో ఆయన జీవితం చాలా అద్భుతంగా నాకు అనిపించింది. సో అలాంటి గురువు కావాలి అని వెతికారు. దానికోసం వెతుకుతున్నా నేను. చెప్పేది ఆచరించే వాళ్ళు కావాలి. లైవ్ గా నాకు అలాంటి గురువు, ఒక రామకృష్ణ పరమహంస వివేకానందకి ఎలా దొరికారో, ఒక ఆయన యోగానంద పరమహంసకి వాళ్ళ గురువు ఎలా దొరికారో, నాకు కూడా ఒక గురువు కావాలి నన్ను నడిపించడానికి. నాకు ఆ గురువు లేకపోవడం వల్లనే ఇదంతా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఈ ప్రపంచం అర్థం కావట్లేదు. క్లారిటీ నాకు కావాలి. నేను కూడా ఒక స్వామి వివేకానంద లాగా, ఒక యోగానంద పరమహంస లాగా తయారు కావాలి. ప్రపంచానికి నన్ను నేను ఉపయోగించుకోవాలి.
నేను లోక కళ్యాణం కోసం పనిచేయాలనేది సిన్సియర్ గా ఉంది నా లోపల. దానికి నేను బ్రహ్మచారిని కాదు, సన్యాసం తీసుకోలేదు కాబట్టి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో సేవ చేయాలనుకున్నా. రైట్. బట్ డబ్బు సంపాదించాను, పోగొట్టా. ఎందుకంటే ఆ క్లారిటీ సరిగా లేదు, సొసైటీలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది నాకు అర్థం కాలేదు. పోయినా పర్వాలేదు, డబ్బు సంపాదించడం అయితే వచ్చింది కదా, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం ఇచ్చేవాడు ఎవడున్నాడు? ఆ జ్ఞానం ఎవరిస్తారని వెతుకుతున్నా. ఆ వెతుకులాటలో నాకు పత్రిజీ దొరికారు. పత్రిజీని కూడా చూసా, భూతార్థం పెట్టి బొక్కలు ఏమైనా ఉన్నాయేమని. నేను ఎంత చూస్తా ఉంటే నాకు ఆయనలో గొప్పతనం కనిపిస్తా ఉంది. ఓకే. ఆయనలో ఉన్న ఒక మహా చైతన్యం అనేది నాకు దర్శించా. వాహ్. ఇప్పుడు యువతలో ఉన్నది అదే కదా, ప్రతి ఒక్కరిలో ఎందుకు నమ్మాలి అని భూతద్దం పెడుతూ ఉంటారు. మనం వేరే వాళ్ళని భూతద్దం పెడుతున్నా కొద్దీ వాళ్ళలోని లోపాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ పత్రిజీని మీరు వెతుకుతున్నా కొద్దీ వారిలోని అద్భుతం చైతన్యం కనబడ్డది. వాహ్, గ్రేట్, వండర్ఫుల్. సరే, మరి ఇప్పుడు పిరమిడ్ మోడల్ స్కూల్, ఇప్పుడు ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క దాన్ని ఎంచుకున్నారు. మీరు పిరమిడ్ మోడల్స్ అసలు స్కూల్స్ రావాలని ఎందుకు అనుకున్నారు? పత్రిజీ మీకు ఏం చెప్పారు? నేను 3వ తరగతి నుంచి మా నాన్నగారితో స్కూల్కి వెళ్ళేవాడిని. నేను కూడా పాఠాలు చెప్పేవాడిని. మా నాన్నగారు ఆ విషయంలో కూడా ఫాలో అయ్యారు, సిగరెట్ తాగడమే కాదు. అచ్చా, ఆయన క్లాస్ చెప్తుంటే మీరు కూడా? నేను కూడా, ఎందుకంటే ఆయన సింగిల్ టీచర్, ఖాళీ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఒక ఆయన ఉంటే అది చూసుకోరా అని నన్ను కూడా పంపించేవాళ్ళు. నేను కూడా ఆయనలాగే యాక్ట్ చేస్తూ పిల్లల్ని అరవకుండా వాళ్ళకి అవి దిద్దడం నా లెవెల్లో నేను వాళ్ళకు నేర్పించడం అనేది జరుగుతుండేది. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంట్లో ట్యూషను, పిల్లలకి ఏదో చెప్పడం, అలా నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు 6th క్లాస్ వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ అవి పెద్ద విషయం కాదు నాకు. సో కానీ ఈ ఎడ్యుకేషన్ ఏముందో తెలుసు కాబట్టి నేను దాని గురించి పెద్ద బట్టి పట్టడం, అట్లా ఏదో ఎగ్జామ్స్ రాసేవాడిని, ఏదో నడుస్తుండేది, పాస్ అయ్యేవాళ్ళం అట్లా ఉండేది తప్ప పెద్ద సిన్సియర్ గా నేను ఏదో పెద్ద చదివిందే లేదు. ఎందుకంటే అది నాకు పెద్ద ఉపయోగపడట్లేదు సొసైటీలో. ఉపయోగం లేని దానికోసం నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. అని చిన్నప్పటి నుంచే ఉంది. ఏదో దానికోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదని. అట్ ది సేమ్ టైం నేను అన్ని పనులు చేసేవాళ్ళం. ఇక్కడ అప్పుడు విలేజ్ లో ఉన్నప్పుడు కట్టెలు తీసుకురావడం, అడవులకు వెళ్ళడం, పొలం వ్యవసాయం ఉండేది. మా నాన్నగారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా, దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళాలి వైద్యం కోసం. ఆయన ఆ టాబ్లెట్లు అవి ఇవి తీసుకొచ్చి పెడితే ఆయన లేనప్పుడు నేను కూడా మందులు ఇవ్వడం, వస్తుగుణ దీపిక అనే ఒక ఆయుర్వేదం గురించి చదవడం, అంటే అవసరమైంది చదవడం నేర్చుకునేవాడిని తప్ప నేను మెకానిక్, నేను సైకిల్ ఇప్పదీసి మళ్ళీ ఫిట్ చేసేవాడిని. చిన్నప్పుడు 10th 6th 7th లోనే సైకిల్ మొత్తం ఇప్పదీసి మళ్ళీ ఫిట్ చేయడం. అప్పుడు సైకిల్, ఎందుకంటే 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. రేడియో కూడా నేను టీవీ తయారు చేశా. టీవీ నేర్చుకున్నా 10th క్లాస్ లోనే. నేర్చుకుని అసెంబుల్ మొత్తం టోటల్ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి టీవీని కూడా తయారు చేసేవాడు. అసెంబుల్ టీవీస్ చాలా ఉండేటివి, కొత్త టీవీ కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ నాకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్. అంటే మామూలుగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యారలల్ గా సైడ్ లో పెట్టేసుకున్నారు. మీకు ఏది ఇంట్రెస్ట్ అది చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి నా మీద నాకు భయం లేదు. ఇంకోటి బిజినెస్ ఉండేది, కిరాణా ఉండేది, అన్ని రకాలుగా వ్యవసాయము, అరగదున్నే దగ్గర నుంచి అపరాల బిజినెస్, గుంటూరులో లారీలు లోడ్లు ఎత్తేంత వరకు కూడా నేను అప్పుడు ఆ వయసులోనే చేశాను. రైట్. ఏ పని చేయడానికైనా నామోషి లేదు. వావ్. బతుకంటే భయం లేదు. బతుకంటే భయం లేదు, ఇది యువతకు అర్థం. ఇప్పుడు ఎంత చదువు చదివినా హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటే భయం అంతా పెరుగుతుంటది. రైట్. ఇప్పుడు మరి పిరమిడ్ మోడల్ స్కూల్ ఆ విజన్ ఎప్పుడు మీకు స్ఫురణలోకి వచ్చింది? ఇది నేను ఎప్పుడైతే మలేషియా వెళ్ళి కంపెనీ పెట్టానో, నా దగ్గరికి ఎంసీఏ వాళ్ళు, ఇంజనీరింగ్ చాలా మంది, అన్ని రకాల వాళ్ళు, ఎంటెక్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇప్పించేవాడిని. నేను పెద్ద పెద్ద కంపెనీ డైరెక్టర్స్తో, సిఇఓలతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలని నేనే, వాళ్ళు మన దగ్గర వీళ్ళు ఉన్నారు, మీరు వీళ్ళని ఎలా వాడుకోవచ్చు అనేది కూడా వాళ్ళని సజెస్ట్ చేసి నేను పంపించేవాళ్ళని. సో అలా కొన్ని టెక్నికల్ కంపెనీస్ కూడా, నాన్ ఐటీ దీనిలో కూడా నేను కొన్ని వేసాస్ క్రియేట్ చేసి అట్లా కూడా వాళ్ళకి సప్లై చేసేవాడిని. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చేదంటే, మన దగ్గర సర్టిఫికెట్లు ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు. మామూలుగా సబ్జెక్ట్ జ్ఞానం ఉంటది, అడిషనల్ స్కిల్స్ ఉండవు. అడిషనల్ కాదు, ఈవెన్ సాఫ్ట్వేర్ లో కూడా వాళ్ళు చదువుకున్న దాంట్లో కూడా వాళ్ళ స్కిల్స్ ఉండవు. కేవలం సర్టిఫికెట్లు ఉంటాయి అంతే. సో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చాను కాబట్టి ఎక్కడ కాలేజీల్లో టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. మళ్ళీ బయటకు వచ్చి వాడు సపరేట్ గా నేర్చుకోవాలి, ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇదంతా గ్యాప్, 4-5 ఏళ్ళు గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. సో అంతే తప్పించి వాళ్ళకు రియల్ ఎక్స్పీరియన్స్ లేదు. లక్కీ ఏంటంటే వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు, డబ్బులు ఉన్నాయి, కంపెనీ, గవర్నమెంట్
కొంచెం ఫారిన్ కంట్రీస్తో కొంచెం యాక్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల మలేషియా, సింగపూర్ తర్వాత మలేషియా ప్రిఫర్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. వాడికి ఏం తెలియదు కాబట్టి వీళ్ళు రన్ అయ్యేది, నడిచిపోయేది బండి. రైట్. వాస్తవానికి వీళ్ళ దగ్గర ఎక్కడ స్కిల్స్ లేవు. ఈ నాన్ ఐటీలో అసలు లేవు. ఐటీలో ఉన్న ఎవడో ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక 5-6 నెలలు నేర్చుకుంటే ఇప్పటికీ అప్పటికి నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం ఉంది. కానీ స్కిల్స్ ప్రాక్టికల్ ఇప్పుడు నాన్ ఐటీ సెక్టర్ లో ప్రాక్టికల్ గా వాళ్ళు వెళ్ళి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనకు వెల్డింగ్ చేసేవాడు ఉంటాడు ఇక్కడ, వాడు సర్టిఫికెట్ ఉండదు, వాడు బ్రహ్మాండంగా వెళ్ళరు. అవును, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ లేదు. ప్రాక్టికల్ గా ఇప్పుడు వాడికి సర్టిఫికెట్ లేకపోతే వాడికి ఉద్యోగం రాదు అక్కడ. రైట్. అలాగే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ గానీ, ఫిట్టర్ గానీ, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ లో స్కిల్స్ ఉండేవాడికి సర్టిఫికెట్ ఉండదు, సర్టిఫికెట్ ఉండేవాడికి స్కిల్స్ లేవు. నేనేమనుకున్నా అంటే నాకు దాదాపు 1000 వేకెన్సీలు ఉన్నాయి అక్కడ. నాట్ ఓన్లీ మలేషియా, సింగపూర్, తర్వాత అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లాంటి అవకాశాలు బోసే ఉన్నాయి. వాళ్లకు ఈ ఐటీఐ డిప్లొమా వీటిలో ఏవైతే వాళ్ళకు సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ స్కిల్స్ వాళ్ళకి చాలా ఎంప్లాయ్మెంట్ మనం చేయొచ్చు, అది ఒక సర్వీస్ లాగా అనే ఉద్దేశంతో నేను అది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇక వీసాలు, ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నాకు లాస్ రావడం వల్ల నేను అసలు బేసు సిస్టమ్ లోనే మార్పు రావాలి. అది మనం చదువుకొని ఇంక వాడు ఉద్యోగం కోసం వాడి నాకు ఈ ఉద్యోగం రావాలనుకుంటాడు, నేర్చుకోవడానికి సిద్ధపడ్డవాడు. అవును, అంటే మీకు అర్థమైంది ఏంటిది, ఎడ్యుకేషన్ చదివిన దానికి జాబ్ చేసేదానికి మధ్యన గ్యాప్ ఉందని అర్థమైంది. సో ఆ గ్యాపే మీకు పిరమిడ్ మోడల్ స్కూల్ అనేది క్రియేషన్ కి వచ్చిందా? అది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాడిని నేను తర్వాత కిందకు వచ్చేసా. అసలు చిన్నప్పటి నుంచే ఒక 5-6 తరగతుల నుంచే వాడికి పైన అవగాహన ఉంది అనుకోండి. ఒక 10th తర్వాత వాడు వర్క్ నేర్చుకుంటూ చదువుకున్నాడు అనుకోండి, వాడు ఎవడి మీద డిపెండ్ అవడు. వాడు ఏదో ఒక పని చేసుకుంటూ వాడు చదువుకుంటాడు. ఎవడో నాకు రియంబర్స్మెంట్ ఇవ్వాలో లేకపోతే పేరెంట్స్ డబ్బులు ఇవ్వాలో వాడి ఇష్టం. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి అక్కడ అలాగే చేస్తారు కదా. ఎవ్రీ సమ్మర్ లో జాబ్ చేస్తుంటారు. అక్కడ పేరెంట్స్ కూడా అలౌ చేస్తారు. ఏ ఉద్యోగం ఇప్పుడు పెద్ద బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు చైనీస్ అనుకోండి, వాళ్ళకి చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి, కానీ వాడు పిల్లవాడు హోటల్లో పోయి పనిచేస్తాడు. మన దగ్గర మాత్రం వాడు 25-30 సంవత్సరాలు వచ్చినా ఏం చేయొద్దు బిడ్డ, నీకేం వచ్చింది, నువ్వెందుకు ఈ పని చేస్తావని మేము అడిగితే, నాకు కాలేజీ ఫీజులు కడతారు, హాస్టల్లో ఫీజులు కడతారు, గర్ల్ ఫ్రెండ్ తిరగాలంటే డబ్బులు నుంచి వస్తాయి, నా పాకెట్ మనీ ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు ఎవరు కదా, దానికి నేను సంపాదించుకుంటా అంటాడు. అందుకే వెస్టర్న్ నుంచి కొన్ని నేర్చుకోవాలి మనం, మన నుంచి కొన్ని వాళ్ళు నేర్చుకోవాలి. అది ఇది మన యూత్ కి కావాల్సిన మేజర్ ఆస్పెక్ట్. అది మొత్తం జాబ్ అయిపోయేదాకా ఏ పని చేయకుండా ఉండడం కాదు, అన్నీ చేస్తూ ఆల్రౌండర్గా. సేమ్ ఇదే పిరమిడ్ మోడల్ స్కూల్ అనేది మీరు ఏదైతే ప్లాన్ చేశారో అది మీ పిల్లల మీదనే ఇంప్లిమెంట్ చేశారు కదా. చెప్పండి. అది పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా, మా పాప డ్యాన్స్ నేర్చుకుంది. సో డ్యాన్స్లో ఆమెకి ప్రతిభ ఉంది. అన్ని కళలు, భగవద్గీత చెప్తుంది, ఆ తర్వాత డ్యాన్సు, మ్యూజిక్, ఇంకా యాక్టివిటీస్. సో వాళ్ళు సొసైటీలో ఏదైనా పని ఉందనుకోండి, ఇప్పుడు మనకి ర్యాలీస్ కానీ ఏదైనా పెట్టామనుకోండి, వాళ్ళు అన్ని పనులు చేస్తారు, సర్వీస్ కి రెడీ. ఈవెన్ వంట కూడా చేస్తారు. మా అమ్మాయి 8th క్లాస్, అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. వాడిని కలిసాను నేను, హరీష్ ని. మొన్న వాడు ఎలక్షన్ లో వాడు బ్రహ్మాండంగా డ్రైవ్ చేశాడు. వాడు ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోలేదు, ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదు, వాడు చూశాడు అంతే. నాకు అసలు వాడు డ్రైవ్ చేస్తాడని తెలియదు, చేయగలడు అనేది. ఎందుకంటే నా జీన్సే కాబట్టి నేను కూడా చిన్నప్పటి నుంచి అదే ఉంటది. కాకపోతే నేను కూడా వాడికి ఎప్పుడు ఇవ్వలే. ట్రాఫిక్ లో మనం 18 years దాటకుండా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను వాడిని ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. కానీ వాడు మొన్న డ్రైవర్ లేడు, సడన్ గా వాడు తీసేసి నడుపుతున్నాడు అక్కడ లోకల్లో మొత్తం, దాదాపు జిల్లా మొత్తం తిరిగాడు. సో అంటే ఏదైనా చేయగలిగే సామర్థ్యం అనేది వాళ్ళకి వస్తుంది ఆటోమేటిక్. చిన్నప్పటి నుంచి ఏమేమి నేర్పించారు? ఇప్పుడు పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, అందులో మన రొటీన్ అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, దాంతో పాటు ఏమేమి ఉంటాయి? ఫిజికల్ బాడీ ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్నెస్ కావాలి, వాళ్ళకు మంచి పౌష్టికమైన ఆహారం, యాక్టివిటీస్, ఎక్సర్సైజ్, ఆటలు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ యాక్టివిటీస్, డాన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఫిజికల్ కింద వస్తాయి. మీ వాడిని చూసాను నేను 8th క్లాస్ లో, ఐ థింక్ 8th లో
వాడి weight కి 2 రెట్లు 3 రెట్ల బరువు మోయడం నేను చూసాను నా కళ్ళతో. వాడు మార్షల్ ఆర్ట్స్ చిన్నప్పటి నుంచే వెళ్ళేవాడు, వాడు మెడల్స్ కూడా తీసుకున్నాడు. సో అది చిన్నప్పటి నుంచే వాడు 3వ తరగతి నుంచే ఆ మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళేవాడు. అంటే ఎలాంటి ఆహారం ఇస్తారు మీరు? జనరల్ ఫుడ్, ఓన్లీ వెజిటేరియన్. మరి వెజిటేరియన్ తో అంత స్టెమినా వచ్చిందా? వెజిటేరియన్ తోనే వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏనుగులు ఎలా వెజిటేరియనే కదా తినేది, ఏనుగుల కంటే బలమైనవి ఏమున్నాయి? పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఫిజికల్ కి కావలసిన మంచి వెజిటేరియన్ భోజనము ప్లస్ శరీరానికి చిన్నప్పటి నుండే వ్యాయామము ప్లస్ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫుల్ ఎప్పుడు గుర్రంలాగా పరిగెత్తాలి, అలా తయారు కావాలి. చిన్న చూశాను నేను మీ వాడిని అలా పరిగెట్టడం చూశాను నేను. మన వల్ల అవ్వట్లేదు ఇప్పుడు, వాడు అంత పెద్ద బరువు మోయడం నా కళ్ళతో నేను చూశాను. ఎస్ మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, నేను చూశాను వాళ్ళ అబ్బాయిని. పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ ద్వారా ఏం చేయొచ్చో వాళ్ళ పిల్లల మీద ఇంప్లిమెంట్ చేశారు. పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫిజికల్గా సంబంధించిన డెవలప్మెంట్ ఉండాలి, దానికి మంచి శాకాహార భోజనం చిన్ననాటి నుండే ఇవ్వాలి, మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజెస్ వ్యాయామాలు ఉంటాయి పిల్లలకి. వండర్ఫుల్. ముఖ్యంగా 5 ఉన్నాయి సార్. 1 శారీరక వికాసం, రైట్. 2 మానసిక వికాసం, 3 బుద్ధి వికాసం, భావ వికాసం, ఆత్మ వికాసం. ఈ 5 సంపూర్ణ వికాసం. ఈ శారీరక వికాసం కావాలంటే శరీరానికి సంబంధించిన ఫుడ్, వ్యాయామం, యాక్టివిటీస్ అనే ఉండాలి చిన్నప్పటి నుండి, చదువుతో పాటే. ఓకే, వండర్ఫుల్. ఇంకా కొంచెం అప్డేటెడ్ గా ఆర్గానిక్ ఫుడ్. ఓకే, లేటెస్ట్ ఇప్పుడు. ఓకే, ఇంకా ఈ కెమికల్ ఫుడ్ కూడా కాదు, ప్యూర్, వాళ్ళని ఎటువంటి కెమికల్స్ లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సిన మంచి ఆహారాన్ని ఇవ్వాలి. రైట్. మీరు వాటి మీద కూడా అవగాహన ఇస్తున్నారు చాలా పిల్లలకు, అలాంటివి ఇవ్వాలి అని. ఇవ్వాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి అవగాహన ఇస్తే ఇంకా తొందరగా ఇవ్వగలుగుతారు. మీరు కాస్మిక్ వ్యాలీ విన్నారు కదా, కొత్త ఇప్పుడు ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ తీసుకుంది అందుకోసమే. ఓకే, ఒక 30 ఎకరాల ల్యాండ్, ఇప్పుడు 27 ఎకరాలు, అది ఇలా చేయడం కోసమే తీసుకున్నాం మనం. సో ఫ్యూచర్ లో ఇలాంటివి రాబోతున్నాయి. సో అవే రావాలి కూడా. రైట్. సో ఒకటి ఆర్గానిక్ ఫుడ్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్. వాళ్ళు ఆ పంటలు పండించే దానిలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ కింద అవన్నీ వచ్చేస్తాయి. వాళ్ళే వ్యవసాయంలో ఇన్వాల్వ్ అవుతూ ఎర్త్ ఎలిమెంట్ తో కనెక్ట్ అవుతూ ఎదుగుతారు. వావ్. రెండవది మానసిక వికాసం. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ మనసుకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. కాన్సన్ట్రేషన్ అది మ్యూజిక్ ద్వారా వస్తుంది, గేమ్స్ ద్వారా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇంకా ఆటలు పాటలు వీటన్నిటి ద్వారా కూడా, ఇంకా డ్రాయింగ్, ఆర్ట్స్. ఈ ఆర్ట్స్లో ఉన్నప్పుడు వాడి మైండ్ అనేది ఒక పనిలో ఉంటుంది, క్రియేటివిటీ. మనసుకి అద్భుతమైన సృజనాత్మక శక్తి ఉంది. ఆ క్రియేటివిటీ వాళ్ళలో అంతర్గతంగా ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి ఉంటుంది, దాన్ని పెద్దగా అయినా వెళ్ళిపోకుండా కొనసాగించవచ్చు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ని మనం డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు ఫిజికల్ బలవంతం చేయం, అన్నీ ఉంటాయి. వాడికి ఏది ఇష్టమైతే అది వాడు ఫాలో అవ్వచ్చు. ఓకే, అది మానసిక వికాసం. ఓకే. ఆ తర్వాత బుద్ధి వికాసం. ఇప్పుడు మీ పిల్లలకి మానసిక వికాసం కోసం ఏమి ఇచ్చారు? మ్యూజిక్, డాన్స్, ఫిజికల్ గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. రైట్. ఫిజికల్ మెంటల్ రెండింటి కలగలిపి ఇచ్చారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ మా వాడు వెళ్తుంటాడు, మా అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటా ఉంది. రైట్. అప్పటి నుంచి కంటిన్యూ నేర్చుకుంటా ఉంది, ఇప్పుడు కూడా ఆన్లైన్ లో నేర్చుకుంటా ఉంది. రైట్. తర్వాత బుద్ధి వికాసం. బుద్ధి వికసించాలంటే కేవలం 6 సబ్జెక్టులు బలవంతంగా రుద్దితే కాదు, ఎన్నో విషయాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని వాడు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి, డిఫరెంట్ బుక్స్ చదవడం ద్వారా. పత్రిజీ 8వ తరగతిలో ఉన్న వయసులోనే ఆయన శ్రీశ్రీని, ఇంకా భారతదేశం యొక్క హిస్టరీ, దాని యొక్క ఫిలాసఫీ మొత్తం కూడా చదవడం జరిగింది. అవును, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ కూడా చదివారు. కాబట్టి అలా చిన్నప్పటి నుంచే వాళ్ళకు పుస్తకాలు చదవడం నేర్పించాలి. ఇప్పుడు మనము చూడడం ద్వారా, వినడం ద్వారా మాత్రమే మనం ఎక్కువగా గుర్తుండదు, ఆ మైండ్ దాంతో కనెక్ట్ అవ్వదు. మన మైండ్ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది మనం. కానీ చదివినప్పుడు వాడు మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది, మనసు పూర్తిగా ఏకాగ్రతం అవుతుంది.
ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో మైండ్ ఏకాగ్రత ఫోకస్ గా వచ్చేస్తుంది. ఫోకస్ అవుతుంది, అప్పుడు బుద్ధి దేని మీదనైనా దేని మీదైనా పెట్టగలుగుతారు. కాబట్టి వాళ్ళు రకరకాల విషయాల పైన అవగాహన వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ సబ్జెక్టులో చాలా ఈజీగా వాళ్ళు ఉన్నత స్థితిలోకి రావడం జరుగుతుంది. అది పెద్ద కష్టమేం కాదు. మిగతా విషయాలపైన అవగాహన లేనప్పుడు వాడు క్లాస్ పుస్తకాలు కేవలం బట్టి పట్టడమే జరుగుద్ది, వాడేం నేర్చుకోలేడు. అనేక విషయాలపైన అవగాహన ఉన్నప్పుడు డెఫినెట్ గా వాడు క్లాస్ పుస్తకాలు పెద్ద కష్టం కాదు, ఈజీగా గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు వాడు ప్రతిదీ ఇప్పుడు విలేజ్ లో ఉండేవాడి కంటే ఆవు గురించి తెలుసు, సిటీలో ఉండేవాడికి ఆవును ఎప్పుడు చూసి ఉండడు. వాడు చదవాలి, బట్టి పట్టాలి ఆవు గురించి. చూసినప్పటికీ వాడు బట్టి పట్టినప్పటికీ తేడా ఉంటుంది కదా. 100%. అలాగే అనేక విషయాలపైన అవగాహన ఉన్నప్పటికీ ఏదైనా కానివ్వండి, వాడికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదున్నా సరే చదవడం అనేది అలవాటు చేయాలి. ఫస్ట్ చదవడం అలవాటు చేయాలి. రైట్. అది బుద్ధి వికాసం. ఆ పద్యాలు కానీ శ్లోకాలు కానీ మనకి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం మహాభారతం, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. బాల వికాస్, ఇది బాల చరిత్ర, ఇవి ఉన్నాయి కదా, బాలమిత్ర అని, ఇంకా చాలా చాలా చందమామ అని రకరకాల చిన్నప్పటి నుంచి పంచతంత్ర కథలు మనం అన్ని చిన్నప్పుడు చదివేవాళ్ళం. మనం అలా ఇప్పుడు 30 ఏళ్ల కంటే పైన ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాటి అన్నిటితో పరిచయం ఉంది. కానీ 30 ఏళ్ల తర్వాత ఎడ్యుకేషన్ లో అవన్నీ మిస్ అయిపోయినాయి. కేవలం 5 సబ్జెక్టులే ఉంటాయి, 5-6 సబ్జెక్టులు తప్ప. జీవితాన్ని చూసిన తర్వాత కన్నా చిన్నప్పటి నుంచే ఉంటే పైకి ఎదిగినాక అద్భుతంగా ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. అంటే మనం మిస్ అయిన విషయాలన్నీ మన పిల్లలకి ఇవ్వాలన్నది మీ కాన్సెప్ట్. వండర్ఫుల్. అంటే బుద్ధి వికాసం గురించి ఇంకో పాయింట్ ఐడియా వచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీ మనం చదివాం. హార్వర్డ్ యూనివర్సిటీలో మహాభారతాన్ని, రామాయణాన్ని, భగవద్గీతను సబ్జెక్టుగా బోధిస్తున్నారు. సో అలా రావాలి. మనకి అమ్మమ్మలు నాయనమ్మలే చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పేవాళ్ళు, మనకి అందరికీ తెలుసు. ఆ కథలు అనేవి చాలా సహజంగా ప్రతి పిల్లవాడికి తెలుసు. కానీ ఇప్పుడు అవి మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఆన్లైన్ లోనే కథలు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా లక్కీగా అంటే ఈ మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా అద్భుతంగా ఇప్పటికీ మంచి సీరియల్స్ ఉన్నాయి. చాలా సినిమాటిక్ గా మహాభారతాన్ని, రామాయణాన్ని ఇవన్నీ కూడా తీశారు. మనకి హాట్ స్టార్ లో వీటిలో వస్తున్నాయి. ఇప్పటికైనా చూడొచ్చు. దాంట్లో మనకి అవి కథలు మా నాయనమ్మలు అమ్మమ్మలు బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అలా మన స్కూల్స్ లో కానివ్వండి, హరికథలు, బుర్రకథలు, వీటి ద్వారా కూడా మనకు ఎన్నో విషయాలు తెలిసేవి. ఇప్పుడు అది మిస్ అవుతుంది కాబట్టి అవి చిన్నప్పటి నుంచే వాళ్ళు దానిపైన శ్రద్ధ పెట్టాలి. రైట్. అప్పుడు బుద్ధి వికసిస్తుంది. ఇప్పుడు రామాయణం అంతా ఏం చెప్తుంది? శరీరాన్ని గురించి. పూర్తి శరీరం అనేది, శరీరంలో ఏమేమి ఉన్నాయి మనకు. ఇప్పుడు దశరథుడు అంటే మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే బుద్ధి, మనస్సు, బుద్ధి. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నారు. ఈ చిత్తం, అహంకారం, ఈ 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 భరతుడు, శత్రుఘ్నుడు, రామలక్ష్మణులు. మన శరీరం మొత్తం ఆదిత్య హృదయం అంటే హార్ట్ కు సంబంధించిందే. ఎవరైతే ఆదిత్య హృదయం చదువుతారో, అర్థం చేసుకుంటారో, వాడికి హార్ట్ అటాక్ రాదు. సూర్యుడి యొక్క శక్తి మొత్తం, సూర్యవంశరాజులు అంటే ఏంటి? సూర్యుడి యొక్క శక్తిని ఆవాహనం చేసుకొని ఆ శక్తి ద్వారా వాళ్ళు అంటే వాళ్ళు సంకల్పంతోనే వాళ్ళు అస్త్రశాస్త్రాలను ఉపయోగించారు. అది అంటే మనం స్పిరిచువల్ గా చూస్తే గనక మణిపూర చక్రాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు. 10 రకాల ఆలోచనలని మొత్తం సంహరించాడు రాముడు. అంటే సో ఆ 10 దశ కంఠుడిని, రావణాసురుణ్ణి రాముడు సంహరించాడు అతని శక్తితో. ఎలా? ఇదే వాడు ఫిజికల్ బాడీని, వాళ్ళ లోపల ఉన్న ఆత్మను స్ట్రాంగ్ చేసుకొని, శక్తివంతంగా తయారు చేసుకొని, మన ఫిజికల్ బాడీలో ఏముంది ఆధ్యాత్మికంగా అనే దాన్ని మొత్తం అందులో రంగరించి ఉంది రామాయణం. అంటే బుద్ధి వికాసానికి సంబంధించి ఇచ్చిన జ్ఞానం ఇచ్చినప్పుడు శరీరము, మనస్సుని సరిగ్గా వాడతారు. ఆత్మను చాలా ఆత్మశక్తి అద్భుతంగా పెరుగుతుంది. వాడు చదువుతాడు అక్కడ. రామాయణంలో మొత్తం మన గురించి ఉన్నది అనేది ఇది యువతకి చాలా ఉపయోగపడే విషయం. మరి మహాభారతం, అది కూడా చెప్పండి. మహాభారతం అనేది మనసుకు సంబంధించింది, ఇప్పుడు సమాజానికి సంబంధించింది. సమాజంలో ఎవరితో ఎలా ఉండాలనేది. రామాయణం నీతో నువ్వు ఎలా ఉండాలి, మహాభారతం అనేది సమాజంతో ఎలా ఉండాలి. ఎవరితో ఎలా ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ జీవితం ఎలా ఉంటుంది, నీ ఆచరణ సిద్ధాంతం, నువ్వు ధర్మం, నువ్వు ధర్మయుద్ధం కదా మహాభారతం అంటే. ధర్మక్షేత్రం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రంలో నీ జీవితంలో, నీ కర్మక్షేత్రంలో నువ్వు ఎలా ఉండాలి ధర్మంగా అనేదే మహాభారతం తెలియజేస్తుంది. అదే స్టోరీ కాదు, అదే ఏదో క్రియేట్ చేసిన స్టోరీ, దాన్ని స్టోరీ లాగా చూపించారు అర్థం కావడానికి. ఇప్పుడు మనం పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ లో
అది మన జీవితం అని అనుభవించి చెప్తారు. ఎడ్యుకేషన్ నేను బతకడానికి కాదు. కర్ణుడు వాడు స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. కర్ణుడికి అర్జునుడి కంటే కూడా గొప్ప ప్రావీణ్యం ఉంది, శక్తి ఉంది, అంటే నాలెడ్జ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, బ్రహ్మాండంగా వాడు విలువిద్యలో మెరిటీస్ ఉత్తముడు. కానీ ధర్మం లేదు, అధర్మ, వాడు స్వార్థం. నేను నాకు చూపించుకోవాలనుకున్నాడు. అది ఎప్పుడు ఫెయిల్యూర్కే దారి తీస్తుంది. అంతే. ఇప్పుడు మనం ఈ రోజు ఎడ్యుకేషన్ అంతా నేను బతకడం ఎట్లా, అది ఇప్పుడు నేను 16-17 ఏళ్ళ నుంచి నేనేం చేస్తున్నా, ధ్యాన ప్రచారం చేస్తున్నా. మరి మీరు ఎట్లండి అంటారు. ఎట్లే ఉంది, నాకు నడుస్తూనే ఉంది కదా, నేనేమి ఇబ్బంది లేదు నాకు. విశ్వానికి మనం ఇస్తే విశ్వం మనకి ఇస్తుంది. అది ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఏది కావాలో వస్తుంది, జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి నేను రావాలనుకోలే. వాళ్ళ నన్ను ఫోన్ చేశారు. అంటే యూనివర్స్ కి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, యూనివర్స్ కోసం పనిచేస్తుంటామో, యూనివర్స్ మనల్ని ఉపయోగించుకుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అండి, ఉద్యోగం చేస్తే కంపెనీ శాలరీ ఇస్తుంది. అవును, అర్థమైందా? మరి యూనివర్స్ కంపెనీ గొప్పదా, యూనివర్స్ గొప్పదా? అది ఆ యూనివర్స్ నుంచి వచ్చినాయి ఇవన్నీ కదా. మరి యూనివర్స్ తో నేను డైరెక్ట్ పెట్టుకుంటే యూనివర్స్ నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది కదా. సో అంత బుద్ధి అంటే యుక్తిని మనం అందిస్తాం ఈడ. ఎస్, రైట్. చిన్నప్పటి నుంచి నీ కోసం కాదు విద్య అనేది. ద్రోణాచార్యుడితో కృష్ణుడు ఏమంటాడంటే, నీ స్వార్థం కోసం నువ్వు ఉపయోగించావు, వ్యాపారం చేస్తావు విద్యతోని. పత్రిజీ అందుకనే ధ్యానాన్ని ఉచితంగా బోధించాలి, ఇక్కడ నో మనీ. అది కార్డినల్ ప్రిన్సిపల్ గా పెట్టారు. ఎందుకు అంటే విద్యను ఎప్పుడు నువ్వు ఎవరికి డబ్బుతో అమ్మకూడదు, అది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నువ్వు ఇవ్వాలి. నీకు ఇస్తే యూనివర్స్ ఎంత ఇస్తుంది నీకు. అంటే నేను విశ్వానికి ఇస్తా అనే గుణంతో ఇస్తే నీకు రావాల్సినవి ఇవ్వాల్సినవి వస్తాయి. అంటే మళ్ళీ ఇప్పుడు యువత ఇంకోటి అర్థం చేసుకోవచ్చు, అరే నేను చదువుకున్న జాబ్ చేయడానికంటే నువ్వు జాబ్ని అద్భుతంగా చేయాలనుకో, జాబ్ చేయి, పనిని అద్భుతంగా చేయి, ఎస్, నీకు రావాల్సింది వస్తుంది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టరు వైద్య వృత్తిని, ఆ వైద్యాన్ని ఇతరుల రోగాలు నయం చేయడం కోసం వాడి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాలి. అది నేను ఇతరులకు సేవ. ఇప్పుడు ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాడండి, కిరాణం షాప్ పెట్టుకుంది నేను బతకడానికి కాదు. ఇప్పుడు ఆ కిరాణం షాప్ లో దొరికే వస్తువులన్నిటిని ఎవరి వాళ్ళు తెచ్చుకోవాలంటే వాడి జీవితం సరిపోద్ది. అంతే కదా, వాటి కోసం నేను ఇంతమందికి సేవ చేస్తున్నాను అనే దృక్పథంతో చేస్తే డబ్బులు వస్తాయి. వాడు ఆలోచన, నేను ఇతరులకు సేవ చేస్తున్నా, ఇవన్నీ నేను ఒక చోట తీసుకొచ్చి పెట్టి వీళ్ళందరికీ సేవ చేస్తున్నా అనే దృక్పథంతో చేయాలి. దాంతో నాకు కొంత ఎక్స్ట్రా నేను బతకలేదు. నాకు జానడు పట్టుందండి, 6 అడుగుల స్థలం పడుకోవడానికి. ఏంటి, నేను పడుకున్న తర్వాత 7 అంతస్తుల మేడ ఉంటే ఏం చేసుకోవాలి నేను? ఈ జానడి పొట్టు నిండిన తర్వాత నేను నాకు పంచపక్ష పరమాణాలు పెట్టినా వేస్ట్. అంటే ఇంతటి అవగాహన మన పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ లో స్టార్టింగ్ నుండి అందిస్తాం. చిన్న బేసిక్ ప్రిన్సిపల్ ఇది. సో ఆత్మ వికాసం, మానసిక వికాసం, బుద్ధి వికాసం, నెక్స్ట్ భావ వికాసం, భావోద్వేగంగా ఎదగాలి. ఇప్పుడు భావదరిద్రం ఉండకూడదు. ఇప్పుడు భావదరిద్రం ఉండొచ్చు కానీ భావదరిద్రం ఉండకూడదు. భావంలో నువ్వెవరు? హూ ఆర్ యూ? యు ఆర్ ఎ గాడ్. నువ్వే సృష్టికర్తవి. సృష్టికర్తమైన నీకు ఇంకేముంది? ఏం కావాలంటే అది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. యద్భావం తద్భవతి. నీ భావన అనేది మార్చుకోవాలి నువ్వు. ప్రతి యువత, ప్రతి విద్యార్థి భావాలను మార్చుకోవాలి. అంతే. ఈ యూనివర్స్ మోడీకి ఏమి ఇచ్చిందో నీకు కూడా వేస్తుంది, అబ్దుల్ కలాంకి ఏమి ఇచ్చిందో నీకే వేస్తుంది, అంబానీకి ఏది కావాలంటే అదే ఇస్తుంది. వాళ్ళకి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వదు? వావ్. కాబట్టి అందరికీ ఇస్తుంది. వాళ్ళందరూ ఏం చేశారు అంటే, నేను ప్రపంచానికి సేవ చేయాలనుకున్నారు. నాకు ప్రధానమంత్రి కావాలనుకోలే మోడీ. అనుకోనుంటే ఎవడు ఈడు. మోడీకి ఏమన్నా ఆయనకి ఏమన్నా ఆర్థిక బలం ఉందా, అంగబలం ఉందా? ఇప్పుడు క్యాస్ట్ పరంగా ఏమన్నా ఉన్నత క్యాస్ట్ నుంచి వచ్చాడా? ఏం లేదు, సామాన్యమైన కుటుంబంలో పుట్టి సామాన్యంగా కార్యకర్తలాగా పెరిగి మంచి నేను సేవ చేయాలి ఏదో రకంగా అనుకున్నప్పుడు ఆ పదవి ఇస్తుంది. యూనివర్స్ జ్ఞానాన్ని ఇస్తుంది ఫస్ట్. రైట్ రైట్. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదండి. ఓకే, జ్ఞానం అనేది యూనివర్స్ది. రైట్. నువ్వు కష్టపడితే వచ్చింది అనుకోవద్దు. కష్టపడితే రాలా, అది ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది నీకు, అంతే. నీకు అర్హతను బట్టి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో అంతకంటే ఎక్కువ ఇస్తుంది 1000 రెట్లు. అంటే ఒక్కొక్కరు నేను ఈ వస్తువుని ఇచ్చి ఎక్కువ మందికి నేను సేవ చేస్తా అనే దృక్పథం ఎక్కడో ఉంది. అది లాభాలు ఎక్కువ తీసుకుంటున్నారు, తక్కువ తీసుకుంటున్నారు పక్కన పెడితే, పని మీద ధ్యాస పెట్టారు. నువ్వు పని మీద ధ్యాస పెడితే నీకు రావాల్సింది వస్తుంది. భావాలలో అధికంగా ఉండాలి. ఇది చాలు, నేను ఈ చిన్న ఉద్యోగం చేస్తే చాలు కాకుండా ఉన్నతంగా ఎదగాలి అనుకోవాలి. అది చిన్నప్పటి నుండి అందిస్తాం. ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతి ఎలా జీవిస్తుంది, జంతువులు ఎలా జీవిస్తున్నాయి, న్యాచురల్ గా అవి ఎలా ఉన్నాయో అవి 100% జీవిస్తున్నాయి. మనిషి అలా జీవించట్లేదు. అది
సో ప్రకృతితో మమేకం అవ్వడం ద్వారా సూపర్. వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రకృతిలో ప్రతిదీ సహజంగా ఉంది. ఆ సహజ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎలాగైనా ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. నీ సహజ స్థితిని కోల్పోవద్దు. వండర్ఫుల్. నెక్స్ట్ ఆ తర్వాత ఆత్మ వికాసం. ఆత్మ అంటే నువ్వు ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, డిఫరెంట్ ఆత్మలే లేవు, ఉన్నది ఒకటే ఆత్మ. మమాత్మ సర్వభూత ఆత్మ. ఓకే. సో ఈ ఆత్మశక్తి అనంతంగా ఉంది. ఆ ఆత్మశక్తిని ఉపయోగించు, ఆత్మ వికాసంతో జీవించు. సో అందరితో కలిసి అంతా నేనే అనే దృక్పథంతో జీవించాలి. నీ కోసం నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో అందరి కోసం నువ్వు ఆ విధంగా జీవించాలి. అంటే ఈ 4 వికాసాల తర్వాత ఈ వికాసం ఏంటి అంటే నేను నా ఉద్యోగం ద్వారా అందరిలో ఉన్న నాకు నేను సేవ చేసుకుంటున్నా, అందరిలో ఉన్న నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నా అనే భావన. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా అవి ఏద్దని చెప్పట్లేదు, మనం చేసినా అద్భుతంగా మనకు మనం ఎదుగుదల కోసం చేసుకుంటున్నాం అన్న భావన వస్తుంది పిల్లలకి. నీ కోసం నువ్వు ఎలా చేసుకుంటావో నువ్వు ఇతరుల కోసం అలాగే చేయాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ కోసం, నాకు రోగం ఉందండి, నాకు రోగం కావాలని నాకు నేను అనుకోవడం కాదు. ఆ రోగం ప్రపంచం అంతా చాలా మందికి ఉంది కదా. అది నేను యూనివర్స్ని ఒకవేళ అడిగితే ఇస్తుంది అనుకోండి, నాకు ఆరోగ్యం కావాలంటే ఇస్తుంది అనుకోండి, నాకు ఇచ్చినప్పుడు అందరికీ కదా పోయేది ఏముంది, నాకు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వమంటే అడిగితే అయిపోయింది. అలా మనం కూడా ఆటోమేటిక్ గా వెళ్తాం. సంపద నాకు కావాలి, అందరికీ సంపద, నాకు కారు కావాలి, పిరమిడ్ మాస్టర్లు అందరికీ కారు కావాలని కోరుకుంటాను నేను. అయిపోయా, మీకు వచ్చేది ఫస్ట్ అంతే. నాకు ఇచ్చినప్పుడు నీకు కూడా ఇస్తుంది రా బాబు, నువ్వేమి టెన్షన్ పడక, నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. అలా నాకు వచ్చింది 16 ఏళ్ల క్రితమే వచ్చింది నా కారు. నా దగ్గర ఆస్తిలో లేవు, ఆదాయం లేదు, అన్ని క్రియేట్ చేసుకున్నారు. అంతే. భావ వికాసంతో క్రియేట్ చేసుకున్నారు. ప్రతి విద్యార్థి ఉద్యోగం కావాలన్నా ఏది కావాలన్నా భావ వికాసంతో క్రియేట్ చేసుకోవాలి అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. నీ కోరిక ఉంది కారులో తిరగాలని. నాకు ఒక జక్కా రాఘవరావు గారు, మన సీనియర్ మాస్టరు, ఆయన ఒక మాట అన్నారు, కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ కోరికని నీ లక్ష్యంగా మార్చుకోమన్నాడు. అది సంగతి. ఏంటి, నీ లక్ష్యానికి అది కోరిక ఉందనుకోండి, ఓకే, నా కారులో తిరగాలని ఉంది, మరి కారు ఉండి నేనేం చేయాలనుకున్నా, అది కనెక్ట్ కావాలి. అప్పుడు నేను మొత్తం రాష్ట్రం అంతా ప్రచారం చేయాలి అని కోరుకున్నా, నా కారు ఉంటే అంతా తిరిగి నేను ప్రచారం చేస్తాను అనుకున్నా, వచ్చింది. నేను అలాగే చేశా. ఎస్ దాన్ని నేను చూస్తున్నా కదా 16 సంవత్సరాల నుంచి. 2,50,000 కిలోమీటర్లు తిరిగా ఆ కారులో నేను, సొంత డ్రైవింగ్ తోని. అన్ని రాష్ట్రాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇలాంటి సబ్జెక్టులు చెప్పడానికి. ఇప్పుడు ఫ్లైట్ లో బస్సుల్లో వేరే తిరిగింది వేరే విషయం. ఓన్లీ స్టేట్ లోనే దాదాపు వేరే స్టేట్లకి నేను కారు వేసుకెళ్ళలేదు. 16 సంవత్సరాల్లో 2,50,000 కిలోమీటర్లు తిరిగారు, ఓన్లీ అందించడానికి జ్ఞానం. అంతే. పర్సనల్ వర్క్లు తక్కువనే ఉంటాయి. పర్సనల్ ఏం లేవు నాకు. నా పర్సనల్ మా ఇంట్లో ఇప్పుడు ఇంటికాడ ఫంక్షన్స్ అట్లాంటి వాటికి పోను నేను. మాక్సిమం మా మిస్సెస్ వాళ్ళే పోతారు. నేను దాదాపు ఫ్యామిలీ ఇవేమి ఉండవు. నేను ఒక సందర్భంలో సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. నేను పత్రిజీ ఒకసారి నేను ఖమ్మం జిల్లాకి ఎప్పుడో 80s లోనే వచ్చా అన్నారు. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారా? కృష్ణుడు 4గురికి ధ్యానం చెప్పాడు, బుద్ధుడు 500 మందికి చెప్పాడు, జీసస్ 11 మందికి 12 మందికి, అలాగే శంకరాచార్య 11 మందికి 12 మందికి, ఇది మరి నేను అన్నారు సార్. మీరు 1000 మందికి చెప్పారు సార్ అన్న, నాతో ఎవరైనా పోటీ పడగలరంటే నేను పడతా సార్ అన్న. ఏమిరా ఈ బాలుడు సాహసం, నువ్వు నాతో పోటీ పడతావంటే అవును సార్ అన్న. నువ్వు పడతావా? అవును సార్. ఇప్పుడు పోటీ గీటీ పడాలంటే మీతోనే పడాలి, అది ఇంకెవరున్నారు పోటీ? కృష్ణుడు బుద్ధుడు వీళ్ళందరినీ దాటిపోయాం మేము. ఎప్పుడు లేరు కదా వాళ్ళు, ఇప్పుడు పోటీలు మీరే ఉన్నారు మాకు పోటీ, అది ఇంకెవరు లేరు. వండర్ఫుల్, దట్ ఈస్ ద స్పిరిట్. సో మీ విజన్ ఏంటి? పిరమిడ్ మోడల్ స్కూల్ ద్వారా చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక కృష్ణుడిలాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ లాగా, వాళ్ళు ఏది కావాలంటే అది, ఒక ఇంకా మోడీ, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన అబ్దుల్ కలాం లాగా ఏది కావాలంటే అది వాళ్ళు చిన్నప్పటి నుంచే నిర్ణయించుకొని వాళ్ళకి ఆ స్థాయికి వెళ్ళొచ్చు. సూపర్, అల్టిమేట్, అద్భుతమైన ఆత్మ వికాసం గురించి చెప్పారు. చివరగా మన యువతకి మీరు ఇచ్చే మెసేజ్? ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. నీ కోసం కాకుండా నువ్వు ప్రపంచం కోసం బతకాలి. నీ కోసం నువ్వు బతికినప్పుడు చాలా లిమిటెడ్ అవుతుంది. నీ కుటుంబం అంటే కేవలం నీ తల్లిదండ్రులు, నీ భార్య పిల్లలు కాదు. నీ కుటుంబం అంటే వసుదైక కుటుంబం. ఈ మొత్తం ఈ భూమండలం అంతా నీ కుటుంబం. నీ కుటుంబం కోసమే నువ్వు ఆలోచించినప్పుడు నీకు ఏదో ఉద్యోగం వస్తుంది. కానీ ఈ ప్రపంచం కోసం నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు నీకు విశ్వం ఎలాంటి ఒక బాధ్యతని ఇస్తుంది, కాబట్టి నీకు ఎంత గౌరవాన్ని ఇస్తుంది. నీ లక్ష్యాలని చాలా పెద్దగా పెట్టుకో.
చిన్నగా పెట్టుకోవద్దు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ ప్రసాద్ గారు, అద్భుతమైన స్ఫూర్తినిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చి యువతతో ఈ నా యొక్క అనుభవాలను పంచుకునేదానికి అవకాశం ఇచ్చిన మీకు, పిఎంసికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. సో ఇదండి ధ్యాన యువ పిరమిడ్ మోడల్ ఎడ్యుకేషన్ విత్ ఆనంద్ ప్రసాద్ గారు. విన్నాం కదా, 5 వికాసాలు: శారీరక వికాసం, మానసిక వికాసం, బుద్ధి వికాసం, భావ వికాసం, ఆత్మ వికాసం. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ 5 వికాసాలు కనుక మీరు చిన్ననాటి నుంచి అలవర్చుకుంటే ఏదైనా మీరు క్రియేట్ చేయగలరు. ఎవరికైనా సాధ్యం. అది వాళ్ళ పిల్లలతో ఆచరించి చూపించారు. వారే ఎగ్జాంపుల్. మేమందరం ఎగ్జాంపుల్ పత్రిజీతో ఉన్న వాళ్ళం. కాబట్టి మీరందరూ కూడా ఈ 5 వికాసాల మీద ఫోకస్ పెట్టాలని, ధ్యాన సాధన చేస్తూ అన్ని గ్రంథాలు చదవాలని కోరుకుంటూ, చివరగా వారు ఇచ్చిన మెసేజ్: మీ భావాలను ఉన్నతంగా పెట్టుకోండి, మీ లక్ష్యాలను ఉన్నతంగా పెట్టుకోండి. విశ్వం కోసం నేను ఉపయోగపడాలి అనుకున్నప్పుడు మీరు చిన్న జాబ్ కావాలనుకుంటారు 1 లక్షతో, కానీ మీ ఆత్మస్థితి ఒక 10 లక్షలు సంపాదించే స్థితి కూడా మీకు ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన టూల్స్ను అందిస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీరు విన్న విషయాల్లో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏది బాగా స్ఫూర్తినిచ్చింది, ఇక నుంచి మీరు ఏం చేయబోతున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.